విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. సిరిమానోత్సవానికి ముందు రోజు జరిగే తోలేళ్ల ఉత్సవాన్ని రైతులు జరిపారు. పైడితల్లి దేవస్థాన అనువంశిక ధర్మకర్తగా ఉన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మహారాజా కోట నుంచి మేళతాళాలు, యుద్ధ కళా ప్రదర్శనలతో అమ్మవారి చదురు గుడి దగ్గర ఊరేగింపుగా వచ్చారు. పూర్ణ కలశంతో దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. తోలేళ్ల ఉత్సవం సందర్భంగా పలు వీధులకు చెందిన భక్తులు ఘటాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. రేపు సిరిమానోత్సవానికి సాయంత్రానికే లక్షలాది మంది భక్తులు చేరుకుని రాత్రంతా నగరంలో జాగారం చేస్తారు. ఈ ఉత్సవాలు పూర్తయిన తర్వాత దేవస్థాన విస్తరణ పనులు చేపడతామని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈ పండుగ అయిన వెంటనే కొంచెం పర్మనెంట్ వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చే పండుగ లోపల స్ట్రక్చర్స్ లో ఉన్న ఆల్టరేషన్ పూర్తి అవుతుంది. అలంకరించేది కొంచెం టైం పడుతుంది, అది వేరేగా ఉంటుంది. అయితే వచ్చే సంవత్సరం భక్తులకి ఇప్పుడు కంటే ఎక్కువ మంచి సౌకర్యం కలిగించాలని ఇది అప్పటి నుంచో దేవస్థానం అనుకున్నారు. అయితే విభిన్న కారణాల వల్ల జరగలేదు. ఆ కారణాలు అనవసరం మనకి. ఇప్పుడు ప్రస్తుతం దేవుడి చల వల్ల ఇది జరుగుతూ ఉంది.